నేను అని చెప్తా. మరి ఎట్లా ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ నా కంప్యూటర్ మీద చేస్తా, లేకపోతే ఐప్యాడ్లో ఉంటే ఐప్యాడ్ చేస్తా, లేకపోతే నా నాన్న లేదా నా అమ్మ ఫోన్ నుంచి చేస్తా. ఓకే కంప్యూటర్ ఉంది వాడికి, మ్యాక్బుక్ ఉంది. కంప్యూటర్ ఉంది. చెప్పండి చెప్పు. నువ్వు మేము చెప్పాం నీకు స్టార్టింగ్ ఏం చెయ్యం, నీతో ఉన్నట్టు చెప్పు. నాదా తెలుగు స్పీకింగ్ నాట్ ఫ్లూయెంట్ అని చెప్తున్నారు. మాట్లాడు చెప్పు. నాట్ ఫ్లూయెంట్. చెప్పు. నేను ఈయన పుట్టినా అందుకొరకు. చెప్పు. మంత్రం చదువు. ఏ మంత్రం? అదే నువ్వు. అది తెలుగు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జార వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విషదాభి రామ వినురవేమ. అదే శ్లోకం చెప్పు. శివారెడ్డి దాని మీనింగ్ అడుగు. శివారెడ్డి దాని మీనింగ్ అడుగు. ఉప్పు కర్పూరంది మీనింగ్ అడుగు. నువ్వు అన్ని తిక్క ప్రశ్నలు లేయా. మనమంతా పెబ్బేరు ఇది. మీనింగ్ అంటే ఉప్పు అండ్ కర్పూరం, ఉప్పు అండ్ షుగర్ ఒకటేలాగా ఉంటాయి, కానీ వారి జాడలు వారి టేస్ట్ వేరేగా ఉంటాయి. అట్లనే మనుషులు అందరూ ఒకటేలాగా ఉంటారు, కానీ వారి పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. పుణ్యపురుషులు అంటే శ్లోకం చెప్పకపోతే చిన్న అది. పుణ్యపురుషులు అంటే మంచివారు చెడ్డవారు ఒకటేలాగా ఉంటారు, కానీ చూడడానికి ఒకటేలాగా ఉంటారు, కానీ వారి డిఫరెంట్ కదా. వారి పర్సనాలిటీస్ అన్నీ డిఫరెంట్, అందుకే చెడ్డవారు మంచివారు అని. ఓకే గుడ్. నిజంగా మా ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా రావు. ఒకసారి శివారెడ్డి చీటింగ్ అనేది అడుగు. చీటింగ్ మీనింగ్. చీటింగ్ మోసం చేసేటోళ్ళు తెలుసా అది అడుగు ఒకసారి. అంటే అదే పద్యం శ్లోకం అడుగు. నువ్వు స్కూల్ గిట్ల గురించి అడుగు శివారెడ్డి. నువ్వు అడుగు. వీడు టాపరు. నువ్వు యూ విల్ బి వెరీ ప్రౌడ్ టు టేక్ హిస్ ఇంటర్వ్యూ. నువ్వు బేసిక్ క్వశ్చన్స్ అడుగు. నీ స్కూల్లో ఏం గ్రేడ్ మార్కులు చెప్పు. నువ్వు అడుగు చెప్పు. ఎంతమంది చాలా మంది ఉంటారు నా స్కూల్లో. ఒక 1000 మంది నా స్కూల్లోనే ఉంటారు. నీ క్లాస్ రూమ్లో అడుగుతున్నాడు. నాకు చాలా క్లాసెస్ ఉంటాయి కదా. నీ క్లాస్ చెప్పు అన్నీ చెప్పు. నువ్వు ఇప్పుడు వాళ్ళకి తెలియదు మన ఇండియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమన్నది ఎట్లా ఉంటుంది. నీకు ప్యాడ్ ఈమెయిల్ నేను కొద్దిగా కానీ ఇక్కడ ఉండదు. ప్రతి పీరియడ్స్ ఇంకో క్లాస్కి పోతారు. ఇండియాలో టీచర్స్ కదా, టీచర్స్ మీ క్లాస్కి వస్తారు, టీచర్స్ మారుతారు, కానీ యుఎస్లో మీరు క్లాసెస్ మారుతారు. అది ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం చేస్తానంటే స్టూడెంట్స్ మారుతారు. నాకు కొంతమందితో అన్ని క్లాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు ఎక్స్ప్లెయిన్ దట్ థింగ్. నాకు ఫస్ట్ క్లాస్లో ఒక 20 మంది ఉంటే ఆ సేమ్ 20 మంది నా సెకండ్ పీరియడ్ క్లాస్లో ఉండరు కదా. ఇండియాలో మీ ఫస్ట్ పీరియడ్ క్లాస్లో ఉన్న మంది వారు సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ అన్ని క్లాసెస్లో ఉంటారు కదా. ఉండదు, అస్సలు ఉండదు. Not limited, so many friends. ఇక్కడ చాలా మటుకు ఇండియన్ పీపుల్ ఉంటారు. ఇదో శివారెడ్డి డోంట్ ఇదో ఈ నోట్లో నేను వీళ్ళ రూమ్లోకి పోతే ఈ నోట్లు ఉండే $200 నేను స్పెండ్ అనుకున్నాక దీని జవాబి చెప్పు. దీని గురించి చెప్పు. షో ద నోట్స్. మంచిగా మాట్లాడు. నువ్వు సీరియస్గా నువ్వు కామెడీ చేయి. ఇవి నిజమైన యుఎస్ కరెన్సీ కాదు. ఇది నా
నా అట్లనే పెట్టు కొంచెం సెకండ్. చిల్డ్రన్ బ్యాంక్ కాదు కాదు నా ఇంగ్లీష్ అండ్ సోషల్ టీచర్ కదా, వారు ఇవి చేసినారు. నేను ఏదైనా గెలిస్తే ఇవి ఇస్తారు క్లాస్కి. పెట్టు. అవార్డ్ లాగా. కానీ ఏం చేస్తావు అది నువ్వు ఖర్చు పెట్టుకోలేదు. ఫోటో నా టీచర్ ఫేసే, నా గురు ఫేసే. టీచర్ ఫేస్ ఎందుకు, నీ ఫేస్ ఉండాలి కదా నువ్వు గెలిస్తే. నేను ఇంకోటి చేయాలి కదా, ఎక్కువ పని అవుతుంది. ఓకే ఓకే. ఇదొకటి వీడు స్పానిష్ స్పెషలిస్ట్. ఇది ఎందుకు వచ్చింది చెప్పు, నీకు చెప్పు. అది చూపెట్టు, స్పానిష్లో చదువు నువ్వు. చూపెట్టు, మంచిగా చూపెట్టు. డోంట్ బి. చూపిస్తున్నా. నిన్న స్పానిష్ టీచర్కి, స్పానిష్ గురికి ఏమిటి క్రిస్మస్ ముందు ఒక గిఫ్ట్ ఇచ్చిన, అందుకే చూపెట్టు, అంత చూపెట్టుకుంటూ మాట్లాడు. అందుకే వారు నాకు ఈ నోట్ రాసి ఇచ్చినారు. చదువు.